ఓం శ్రీ మాత్రే నమః. వృషభ రాశి వారి జీవితంలో అరుదైన అదృష్టం. జూలై నెల 20వ తేదీ మొదలు మీరు ఈ పేరుగల స్త్రీని అసలు వదులుకోవద్దు. జరగబోయేది వింటే మీరు తప్పకుండా ఆశ్చర్యపోతారు. అసలు ఈ వృషభ రాశి వారి లైఫ్ ఏ విధంగా మారబోతుందో ఇప్పుడైతే మనం క్లియర్గా తెలుసుకుందామండి. వృషభ రాశి వారికి ఈరోజు చెప్పబోయే వివరాలు మీ జీవితంలో ఆశ, ఆత్మవిశ్వాసం మరియు మంచి నిర్ణయాలకు ప్రేరణగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. జూలై 20వ తేదీ తర్వాత మీ జీవితంలో కొన్ని కొత్త ఆశలు, కొత్త పరిచయాలు లేదా పాత సంబంధాలలో సానుకూలమైన మార్పులు కూడా కనిపించే అవకాశం ఉందని జ్యోతిష విశ్వాసాలు సూచిస్తున్నాయండి. అయితే ఇవి ప్రతి వ్యక్తి జీవితంలో ఒకే విధంగా జరుగుతాయని నిర్ధారించలేమని గుర్తుంచుకోండి. మీ జీవితంలో ఒక మహిళ పాత్ర ఈ సమయంలో చాలా ముఖ్యంగా మారవచ్చు. ఆమె మీ కుటుంబ సభ్యురాలు కావచ్చు, జీవిత భాగస్వామి కూడా కావచ్చు, ఒక సోదరి, స్నేహితురాలు లేదా సహోద్యోగి కూడా కావచ్చు. ఆమె చెప్పే ఒక్క మంచి మాట, ఒక సరియైన సలహా లేదా ఒక చిన్న విషయం మీ జీవిత దిశను మార్చే అవకాశాన్ని కలిగించవచ్చు. అందుకే మీకు అండగా నిలిచే వారిని గౌరవించడం, వారి విలువను గుర్తించడం చాలా అవసరం. కొన్ని సందర్భాల్లో మనకు మేలు చేసే వారిని సాధారణంగా తీసుకుంటాం, కానీ కాలమే వారి యొక్క విలువను మనకు తెలియజేస్తుంది. జూలై 20 తర్వాత మీ జీవితంలో అటువంటి అనుభవం రావచ్చని కొందరు విశ్వాసం. అందుకే కుటుంబ బంధాలను, నిజమైన స్నేహాలను కూడా మరింతగా బలపరచండి. ఈ కాలంలో మీ యొక్క ఆర్థిక పరిస్థితిలో మెరుగుదల కనిపించే అవకాశాలు ఉండవచ్చు. నిలిచిపోయిన పనులు క్రమంగా ముందుకు సాగవచ్చు. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు లేదా గుర్తింపు కూడా లభించవచ్చు. వ్యాపారులు కొత్త ఒప్పందాలు లేదా లాభదాయకమైనటువంటి అవకాశాలు పరిశీలించే సమయం కూడా కావచ్చు. అయితే ప్రతి నిర్ణయాన్ని కూడా ఆలోచించి తీసుకోవడం అత్యంత ముఖ్యమైనదిగా చెప్పాలి. మీకు గతంలో దూరమైన వ్యక్తి మళ్ళీ మీ జీవితంలోకి రావచ్చు. గత అపార్థాలను పక్కన పెట్టి మాట్లాడితే సంబంధాలు మరింత బలపడే అవకాశం కూడా ఉంటుంది. క్షమించడం, వినడం, అర్థం చేసుకోవడం ఈ సమయంలో మీకు మంచి ఫలితాలను ఇవ్వగలవు. కొంతమంది పెరుగల స్త్రీ గురించి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. జ్యోతిష్యంలో పేరులోని మొదటి అక్షరం ఆధారంగా కొన్ని సాంప్రదాయ విషయాలు ఉన్నప్పటికీ కూడా కేవలం పేరు వలన ఈ వ్యక్తి అదృష్టాన్ని నిర్ణయించలేము. ముఖ్యమైనది ఆ వ్యక్తి మీ జీవితంలో చూపించే నిజాయితీ, ప్రేమ, నమ్మకం మరియు సహకారం కూడా. ముఖ్యంగా ఈ వ్యక్తి పేరు తెలుగు అక్షరం సాగునింతంలో అక్షరంతో మొదలయ్యే పేరు కూడా కావచ్చండి. జూలై 20 తర్వాత మీలో ఆత్మవిశ్వాసం పెరిగే అవకాశం కనిపిస్తోంది. మీరు చాలా కాలంగా కూడా ఎదురు చూస్తున్నటువంటి పనులు ఈ సమయంలో మీకు జరగబోతూ ఉన్నాయి. కుటుంబంలో ఆనందకరమైన వార్తలు కూడా వినే అవకాశం ఉండవచ్చు. ఇంట్లో శుభకార్యాల గురించి చర్చలు కూడా మొదలవ్వచ్చు. పెద్దల ఆశీర్వాదం, కుటుంబ సభ్యుల సహకారం మీకు మానసిక బలాన్ని ఇస్తాయి. ఆరోగ్యపరంగా చిన్న చిన్న అలసట్లు వచ్చిన వాటిని నిర్లక్ష్యం చేయకుండా విశ్రాంతి తీసుకోవడం, సమయానికి ఆహారం తీసుకోవడం మంచిది. ప్రశాంతమైన మనసు కూడా విజయానికి ఒక ముఖ్యమైన కారణం. ఆధ్యాత్మికంగా కూడా ఈ సమయం మీకు సానుకూలంగా అనిపించవచ్చు. ప్రతిరోజు కొంత సమయం ధ్యానం, ప్రార్థన లేదా మంచి ఆలోచనలకు కేటాయిస్తే మానసిక ప్రశాంతత అనేది పెరుగుతుంది. దైవం పైన విశ్వాసం మీకు ధైర్యాన్ని ఇస్తుంది. ముఖ్యంగా మీ జీవితంలో నిజంగా మీ యొక్క అభివృద్ధి కోరుకునేటటువంటి వ్యక్తులను మీరు ఎప్పుడూ కూడా నిర్లక్ష్యం చేయవద్దు. వారి యొక్క ప్రేమ, ప్రోత్సాహం మరియు సలహా మీ యొక్క విజయ ప్రయాణంలో గొప్ప బలంగా నిలుస్తాయి. చివరిగా ఒక విషయాన్ని గుర్తుంచుకోండి. జ్యోతిష్యం ఒక వ్యవస్థ, విశ్వాస వ్యవస్థ మాత్రమే. మీ కృషి, సరైన నిర్ణయాలు, పట్టుదల మరియు మంచి ఆలోచనలు మీ యొక్క జీవితాన్ని నిజంగా మార్చగలవు. ఈ సమయాన్ని ఒక కొత్త ప్రారంభంగా తీసుకుని ధైర్యంగా ముందుకు సాగండి. మీ ప్రయత్నాలకు తగిన ఫలితాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదు. ఈ వృషభ రాశి జాతకులకు కలగబోయే మార్పుల గురించి కూడా ఇప్పుడు మనం తెలుసుకుందామండి. ఈ రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయంలో మీ జీవితం ముఖ్యంగా మారబోతోందనే చెప్పాలి. కుటుంబ జీవితంలో సానుకూలమైన మార్పులు చోటు చేసుకోవచ్చు. గతంలో ఏర్పడిన చిన్న చిన్న అపార్థాలు తొలగిపోతాయి. కుటుంబ సభ్యులతో ఎక్కువగా సమయం గడపడం వలన బంధాలు కూడా మరింతగా బలపడతాయి. ఈ కాలంలో మీ యొక్క ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కొత్త లక్ష్యాలను నిర్ణయించుకోవడానికి, కొత్త పనులు ప్రారంభించడానికి కూడా ఇది అనుకూలమైన సమయంగా కూడా అనిపించవచ్చు. మీరు చేసే ప్రతి మంచి ప్రయత్నం కూడా భవిష్యత్తులో మంచి ఫలితాలను ఇస్తుంది. ప్రియమైన వృషభ రాశి వారు, జ్యోతిష్యం ఒక విశ్వాస వ్యవస్థ మాత్రమే. మీ కృషి, క్రమశిక్షణ, సరైన నిర్ణయాలు, మీ యొక్క పట్టుదలే మీ యొక్క భవిష్యత్తు ప్రధానమైన కారణాలు కాగలవు. చూశారు కదా,
వృషభ రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక వీరి యొక్క గుణగణాలు కూడా ఏ విధంగా ఉంటాయో కూడా ఈ వీడియో ద్వారా మనం చూసేద్దామండి. వృషభ రాశి జాతకుల యొక్క గుణగణాలు చూసుకున్నట్లయితే ఈ రాశి చక్రంలో రెండవది. ఈ రాశికి అధిపతి శుక్రుడు. భూతత్వానికి చెందిన ఈ రాశి స్థిరత్వం, సహనం, ఆచరణ, ఆలోచనలకు ప్రతీకగా భావింపబడుతుంది. వృషభ రాశి వారు సహనం ఎక్కువగా ఉంటుంది. వృషభ రాశి వారు తొందరపడి నిర్ణయాలు అనేవి తీసుకోలేరు. పరిస్థితిని పూర్తిగా అర్థం చేసుకుని తర్వాతే ముందుకు వెళ్తారు. కష్టపడి పనిచేసే స్వభావం వీరిలో ఉంటుంది. మీరు ఏ పని చేసినా అంకితభావంతో పూర్తి చేస్తారు. క్రమశిక్షణతో పనిచేయడం వీరి యొక్క ప్రత్యేకత. మాట ఇచ్చారంటే నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు. నమ్మకాన్ని ఎంతో విలువగా భావిస్తారు. కుటుంబ సభ్యులను ఎంతో ప్రేమిస్తారు. వారి యొక్క సంతోషాని కోసం ఎంతటి కష్టమైనా పడడానికి వీరు సిద్ధంగా ఉంటారు. డబ్బు విషయంలో ఆచితూచి వ్యవహరిస్తారు. పొదుపు చేయడం, భవిష్యత్తు కోసం ప్రణాళికలు చేసుకోవడం వీరు చాలా ఇష్టపడతారు. అందం మరియు సౌకర్యాలపైన ఆసక్తి ఉంటుంది. శుక్రగ్రహ ప్రభావం కారణంగా మంచి దుస్తులు, సంగీతం, కళలు, రుచికరమైన ఆహారం, అందమైన వాతావరణం వీరికి చాలా ఇష్టం. కష్టకాలంలో కూడా సులభంగా ధైర్యం కోల్పోరు. నెమ్మదిగా లక్ష్యాన్ని చేరుకోవాలని వీరు ఎప్పుడు కూడా భావిస్తూ ఉంటారు. వీరి యొక్క బలాలు చూసుకున్నట్లయితే పట్టుదల, నమ్మకమైన వ్యక్తిత్వము, బాధ్యతాయుత స్వభావము, ఆర్థిక నిర్వహణలో నైపుణ్యము, కుటుంబానికి అండగా ఉండడము, స్థిరమైన ఆలోచనలు ఉంటాయి. వీరి యొక్క బలహీనతలు మొండితనం, మార్పులను వెంటనే అంగీకరించలేకపోవడం, కొన్ని సందర్భాల్లో అధిక సౌమ్య భావాలను బయటకు చెప్పడంలో సంకోచం, కోపం వస్తే సులభంగా తగ్గకపోవడము. ప్రేమ మరియు దాంపత్యం గురించి చూసుకున్నట్లయితే వృషభ రాశి వారు ప్రేమలో నిజాయితీగా ఉంటారు. ఒక్కసారి నమ్మకం ఏర్పడితే జీవితాంతం ఆ బంధాన్ని కాపాడేందుకు ప్రయత్నం చేస్తారు. కుటుంబ జీవితానికి వీరు ఎక్కువగా ప్రాధాన్యత అనేది ఇస్తూ ఉంటారు. ఉద్యోగం మరియు వ్యాపారం చూసుకున్నట్లయితే వీరు క్రమశిక్షణ, ఓర్పు అవసరమైన రంగాల్లో బాగా రాణిస్తారు. బ్యాంకింగ్, వ్యవసాయం, నిర్మాణం, వ్యాపారం, కళలు, ఫ్యాషన్, ఆర్థిక రంగాలు వీరికి అనుకూలంగా భావించవచ్చు. వీరి యొక్క ఆర్థిక పరిస్థితి చూసుకున్నట్లయితే డబ్బులను జాగ్రత్తగా వినియోగిస్తారు. దీర్ఘకాలిక పెట్టుబడులు, పొదుపు వంటి విషయాలు ఆసక్తి చూపిస్తూ ఉంటారు. కష్టపడి సంపాదించిన దాన్ని విలువగా భావిస్తారు. వీరి యొక్క ఆరోగ్యం చూసుకున్నట్లయితే సమతుల్య ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం, సరిపడా విశ్రాంతి తీసుకుంటే ఆరోగ్యాన్ని కూడా చాలా మెరుగ్గా కాపాడుకోవచ్చు. చూసారు కదా ఈ వృషభ రాశి జాతకుల గురించి పూర్తి విషయాలు అయితే తెలుసుకున్నారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. అలాగే వృషభ రాశిలో మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.